ఈరోజు చిన్న స్టోరీ చెప్పుకున్నాను. ఒక కొలంలో మురికి నీటి మధ్యలో చేపలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఆ చేపలు చాలా రుచిగా ఉంటాయి. అదే కొలంలో కూడా తామర పువ్వులు కూడా పెరుగుతూ ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటాయి. ఆ తామరాకుకి ఒక్క నీటి చుక్క కూడా అంటుకోదు. ఆ ఇబ్బందికరమైన నీటిలోనే చేపలున్న చేపకు కూడా ఎంత మురకు అంటుకోదు. ఎందుకంటారు? అంటే మంచినీటి కొలంలో చేపలు పెరగనివ్వరు. ఎందుకంటే చేప పెరిగితే నిశ్వాసన వస్తుందని. అలాగే తామర పువ్వులు కూడా వేయరు. ఎందుకంటే ఆ పువ్వుల కోసం అనేక మంది దిగుతారని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోకంలో చాలా చెడ్డగా ప్రవర్తించే వారి మధ్యలో మనం ఉంటూ ఉంటాం. వారి మధ్యలో మనం ఎలా ఉండాలి అంటే ఈ తామర పువ్వులాగా, ఆ చేపలాగా ఉండాలి. ఆ చేప ఆ మురికి నీటిని అంటించుకోదు. అలాగే తామర పువ్వు కూడా, తామరాకు కూడా ఒక్క నీటి చుక్కను కూడా అనిపించుకోదు. చాలా పరిశుద్ధంగా ఉంటాయి. ఎలా ఉంటున్నారు అని అడిగితే మేమంతే. మేము ఎక్కడున్నా పరిశుభ్రంగా ఉండాలనుకుంటాం అని. ఈ చేప అనేక మందికి ఆహారం అవుతుంది. ఆ పువ్వు అనేక దేవుళ్ళ దగ్గర, పాదాల దగ్గర ఉంటది. రెండు మంచి పనే చేస్తున్నాయి. కానీ ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ చేపలు కూడా అనేక మందికి ఆహారంగా మార్చబడుతూనే ఉంటాయి. కానీ అవి శుభ్రంగా ఉంటాయి. ఆకువీడు వెళ్ళారనుకో, ఆకువీడులో ఒక కొలను ఉంటది. అస్సలు సప్పగా ఉంటాయి నీళ్లు. చేపలు మాత్రం కమ్మగా ఉంటాయి. ఆ చప్పదనాన్ని అంటించుకోవు. కొల్లేరు సరస్సు అంటారు దాన్ని. కొల్లేరు నీరు నోట్లో కూడా పోసుకోలేం. కానీ చేపలు మాత్రం కమ్మగా ఉంటాయి. ఇది చాలా చోట్ల చూసాం మనం. ఎలా అంటే ఒక పండ్ల వ్యాపారి పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు. రోజంతా ఉదయం నుండి రాత్రి వరకు పండ్లన్నీ వ్యాపారం చేస్తాడు. మిగిలి ఉన్నవన్నీ సదురుకుండేటప్పుడు అందులో ఒక్క చిన్న డాగున్నదైనా సరే పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే ఎందుకంటే ఆ ఆ డాగు ఉండటం వల్ల అది పాడైపోవటం కాకుండా పక్క వాటిని కూడా పాడు చేసేస్తుందని. ఇక్కడ అర్థం ఏంటంటే చెడిపోయిన వారి దగ్గర ఉంటే కొన్ని చెడిపోతారు కొందరు. కానీ ఆ చెడిపోయిన వారిలో ఒక్కరు మంచోడు ఉంటే వాళ్ళందరూ మంచోళ్ళు అవ్వటం చాలా కష్టం. అంటే మంచి నేర్చుకోవటం చాలా కష్టమైపోతుంది. చెడుని ఇష్టపడటం చాలా ఈజీ అయిపోతుంది. మనం లోకంలో ఉంటున్నాం, కానీ మంచి వాళ్ళ వైపు నడుస్తూ ఉండాలి. జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే తొట్టిల్లిపోకూడదు. మనం ఎక్కడైనా తొట్టిల్లిపోతున్నామంటే వెంటనే సరి చేసుకోవాలి. మనకి చాలా మంది స్నేహితులు ఉంటారు. అందులో ఎవరో ఒక్కరో ఇద్దరో బెస్ట్ ఉంటారు. లేదా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు బెస్ట్. కానీ వాళ్ళంతా ఏదో ఒకటి ఆశించే మనతో స్నేహం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని కొంచెం దూరం పెట్టాలి. ఏమీ ఆశించకుండా మనకి మంచి నేర్పిస్తూ ఉంటారు. మనం చిన్న తప్పు చేస్తే వాళ్ళు సరి చేస్తారు. వాళ్ళు నిజమైన స్నేహితులు. మనం చిన్న ప్రాబ్లంలో పడితే వారు మేమున్నామని ముందుకొస్తారు. వాళ్ళ స్నేహితులు. అలాగే మనం ఎక్కడైనా ఇరుక్కుపోయామంటే సరేలే ఏం కాదు నేను తోడున్నాను అంటారు. వాళ్ళు స్నేహితులు. నిజమైన స్నేహితులకి, అవసరానికి వాడుకునే స్నేహితులకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు మనం దూరం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు వాడుకునే పద్ధతి అని. కొందరిని చూసి, అందరినీ కాదు కొందరిని. కొందరు మాత్రం చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ళని ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ అవసరానికి వాడుకునే రకం కాదని తెలుసుకోవాలి. అప్పు తీసుకునేటప్పుడు చాలా నిజాయితీగా ఇస్తామని తీసుకుంటారు. తీసుకున్న తెల్లారి నుంచి మనకి కనపడరు.
అలాంటి వారిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. కానీ మన పక్షాన దేవుడు ఉన్నప్పుడు అది అమాలేకీయుల్ని ఎలా దేవుడు ఆడించాడో అలా అవతల వారిని ఆడిస్తారు. మనం ఏం చింతించక్కర్లేదు. ఎందుకంటే మనము దేవుని పైన ఆనుకొని ఉంటాం కాబట్టి. పళ్ళ వ్యాపారి ఆ పాడైపోయిన పండుని ఎందుకు తీసేస్తాడంటే ఇలాగే తన ఉన్న పళ్ళని పాడు చేయకూడదని చాలా జాగ్రత్త వహిస్తాడు. అలా జాగ్రత్తగా ఉన్న చోట అతను చాలా వ్యాపారం చాలా బాగా చేసుకోగలడు. మనం నేర్చుకోవాలి ప్రతి విషయాన్ని. మనం చూసేవన్నీ నిజాలు కాదు, వినేవన్నీ నిజాలు కాదు. మన కంటితో చూసిన, చెవులతో విన్న కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఎందుకంటే మనిషి నోటు మాట చాలా దృఢంగా ఉన్నట్టు కనపడుతుంది అబద్ధం. నిజము ఒక్కసారే మాట్లాడగలం, అబద్ధాలు చాలా సార్లు మాట్లాడతారు. అబద్ధం నమ్మించడానికి మాట్లాడతారు, నిజం నిజాయితీగా ఒప్పుకోవటానికి మాట్లాడతారు. నిజం మాట్లాడేటప్పుడు వారి కళ్ళల్లోకి చూడండి, ఏ బెరుకు ఉండదు. అబద్ధం మాట్లాడేటప్పుడు మన కళ్ళల్లో వాళ్ళు కళ్ళు పెట్టి చూడలేరు. అప్పుడు మనం ఏం చేయాలంటే అబద్ధం అని గ్రహించాలి. ఇప్పుడు చాలా మంది దొంగలు బయలుదేరారు. ఎలా అంటే మన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చిటికేస్తే మనం వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. వారు ఏది ఇమ్మంటే వాళ్ళకి అది ఇచ్చేస్తాం. అలాగా మంత్ర ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే దుష్టులు దుర్మార్గులు ఎక్కడో ఉండరు. చక్కగా ఇన్షర్ట్ వేసుకొని ఒక జాబ్కి వచ్చినట్టు వచ్చి మన కళ్ళ ముందే కనబడతారు. వాళ్ళు చాలా డిగ్నిటీగా కనబడతారు, కానీ వాళ్ళు మోసగాళ్ళని మనకు తెలియకుండానే మనం మోసంలో పడిపోతూ ఉంటాం. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. లోకం పాడైపోయింది అని దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటాడు. లోకంలో అన్ని వ్యర్థమే అని సొలొమోను చెప్పినట్లుగా నిజమే, మనం చూస్తున్నవన్నీ వ్యర్థమే. ఈ వ్యర్థ పదార్థంలో నుంచే మనం తామర పువ్వులాగా వికసించాలి. ఈ వ్యర్థ పదార్థం లాగే నుండే మనం చేపలాగా ఈదుతూ ఉండాలి. సముద్రంలో ఈదినట్లుగా చేప మనం కూడా సంసారం అనే కుటుంబంలో ఈదుతూ ఉండాలి. ఎన్నో బాధ్యతలు కలిగి ఉన్నాం మనం. మన వెనక ఏది చూసినా కష్టమే కనబడుతుంది. 1వ తారీఖు వస్తుంది అంటే సంతోషపడాలో దుఃఖపడాలో తెలియటం లేదు. ఎందుకంటే 1వ తారీఖు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. మధ్య తరగతి జీవితాలు, అంతంత మాత్రం ఉన్న జీవితాలు మళ్ళీ మొదలైపోతాయి. కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాల మధ్యలో దేవుడి సన్నిధికి వెళ్తాం కదా, ఆ 2-3 గంటలు ఇవన్నీ మర్చిపోయి దేవునితో గడిపితే వారమంతా బలం చేకూరినట్లుగా ఉంటుంది. బలము అంటే శరీరానికి కాదు, మనసుకి. బలం చేకూరింది అంటే మనసు ప్రశాంతంగా ఉన్నట్లే. మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆయన మందిరంలో నివసించాలి. దావీదు చెప్పాడు కదా, నేను నా ఇంటి వారు నీ మందిర ఆవరణంలో నివసించాలని. అలా ఎల్లప్పుడూ ఆయన మందిరంలో నివసించడానికి ట్రై చేయాలి. అలాగే అప్పుడప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఆయనని క్షమాపణ అడగాలి. అలాగే ఆయన కృప నిత్యము పొందుకోవాలంటే వేకువనే లేచి అరుణోదయానికి ముందే మనం ఆయన్ని స్తుతించటం మొదలు పెట్టాలి. ఆయన స్తుతితోటే మనం రోజును ప్రారంభించాలి. అప్పుడు ఆయన కృప పొందుకొని నిత్య జీవంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎల్లప్పుడూ ఆయన స్తుతించిన వారు, ఆయన కీర్తించిన వారు ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడుతూ ఉంటారు. మనం నిద్రించుతున్న సమయంలో కూడా ఆయన మన యొద్ద ఉండి మనకేం కావాలో ఆయన సమకూరుస్తున్నారు. నైట్ అనుకుంటాం రేపు ఈ ప్రాబ్లం ఎలా తీరుద్ది అని, తెల్లారేటప్పటికి ఆ ప్రాబ్లం తీరిపోతుంది మనకు తెలియకుండా. చాలా మంది అంటారు, ఎలా ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, ఈ అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి అని
రాత్రంతా కన్నీరుతో ప్రార్థన చేసుకుంటారు. ఏ తెల్లవారుజామున నిద్రపోతారు. తెల్లారు లేచి చూద్దాం కదా, అనారోగ్యం ఏమీ ఉండదు, యాక్టివ్ అయిపోతారు. ఇది ఎలా సాధ్యమైంది అంటారు? దేవుని కృప. దేవుని కృప మనకు తోడుంటే మనం ఎల్లప్పుడూ సజీవ లెక్కలో ఉంటాము. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి మనము కూడా సజీవులంగా ఉంటాము. ఆయన్ని స్తుతించాలంటే సజీవులే కదా స్తుతించగలరు. మృతులు ఏమి చేయలేరు కదా. మృతులైన వారిని దేవుడు కూడా క్షమించేస్తున్నారు. ఎందుకంటే వారి అపరాధములు మన్నించాలి అంటే దేవుడు ఒక్కడే. కాబట్టి మృతులైన వారు ఎప్పటికీ ఆయన స్తుతించలేరు. మనము బ్రతికుండగా ఏదైనా సాధించాలి గాని మృతులమయ్యాక ఏమీ సాధించలేం. అయ్యో దేవా నేను ఈ పని చేయాల్సింది కదా, అయ్యో దేవా నేను ఆ పని చేయాల్సింది కదా అంటే అక్కడ ఏమి కుదరదు. ఎందుకంటే మనం ఆత్మని చంపుకున్న వారం కాబట్టి. ఆత్మని వెలిగింపబడాలి అంటే మనం ఈ లోకంలో ఉండగానే వెలిగించుకోవాలి. ఆ ఆత్మ దివిటి పట్టుకొని ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం సముద్రంలో ఉన్న ఉప్పుని అంటించుకోకూడదు, కొలంలో ఉన్న మురికిని అంటించుకోకూడదు, లోకంలో ఉన్న చెడుని దరిచేరనివ్వకూడదు. అలాగుంటేనే మనము పరలోకాన్ని చూడగలం. పరలోకం అతి సమీపంగా ఉంది. పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఆయన సన్నిధిలో నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఆయనే మార్గం, సత్యం, జీవం అని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఎవరైతే బద్ధకించి స్తుతించరో వాళ్ళకి ఆ బద్ధకమే మిగులుతుంది, ఇంకేమీ మిగలదు. తెలిసి కొందరు స్తుతించరు, తెలియక కొందరు స్తుతించరు. నిజానికి స్తుతి సింహాసనాసీనుడైన యేసయ్య కొరకే. ఆయన ఏమి ఆశించట్లా, మన హృదయాంతరంగంలోంచి వచ్చిన స్తుతి అర్పణ తప్ప. కాబట్టి మనం స్తోత్రార్పణ చెల్లిస్తూ ఉందాం. మనకి ఏ చిన్న మేలు జరిగినా తండ్రి స్తోత్రం అందాం. అదే అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మనం జీవించినంత కాలం ఆయన కృపే. మనకంటూ మనం ఏమీ చేసుకోలేము. దేవుడి చిత్తం లేకుండా మనది ఇది అని మనమే చేసుకున్నామని గొప్పలు పలకొద్దు. ఎందుకంటే ఆయన తోడుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఇప్పుడు ఆ పండ్ల వ్యాపారి ఎలా చెత్తను తీసేస్తున్నాడో, వేస్ట్ కాయలు ఎలా తీసేస్తున్నాడో దేవుడు కూడా మనుషుల్లో ఉన్న చెత్తను తీసివేస్తూ ఉన్నాడు. కానీ కొందరు ఆ వేస్ట్ ని తెచ్చి మళ్ళీ మధ్యలో పెట్టుకుంటూ ఉంటారు. దాని వల్లే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మనం ఆ వేస్ట్ జోలికి వెళ్ళకుండా ఉందాము. అలాగనే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.